పట్లూరి కిషారెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా అభిమానంతో 11 ఈరోజు రేపు అప్పుడే మర్చిపోతున్నారు. అట్లాంటిది 11 సంవత్సరాలు అయినా కూడా మీ అభిమానంతో ఇంత పెద్దన వచ్చి మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎందుకంటే కిషారెడ్డి గారు చేసిన సేవలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒక వకీలుగా ఫస్ట్ ఆయన ఒక వకీలుగా స్టార్ట్ చేసిండ్రు. ఎంతోమందికి కేసులు అవన్నీ కొట్లాడడం జరిగింది. నేను చూస్తూ ఉంటా ఇప్పుడు చాలా చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ అవన్నీ చూస్తే ఎంతోమందికి వేల ఎకరాల భూమి పంచారు. తర్వాత ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చినప్పుడు కూడా అప్పుడు చాలామందికి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంతోమందికి ఫారెస్ట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎక్కడ ఉన్నా కూడా వారు 2 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ ఎంతోమంది బీదోళ్లకు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళందరికీ భూములు పంచిన ఘనత ఆ రోజు ఒక వకీలుగా కలెక్టర్ గారితో గవర్నమెంట్తో కొట్లాడి పంచిన ఘనత కిషారెడ్డి గారిది. అదొకటే కాకుండా జిల్లా గవర్నమెంట్ లీడర్ అప్పుడు ఒకరే ఒకరు ఉంటుండ్రి. ఇప్పుడు 4-5 మంది సపరేటు జిల్లా గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు. అప్పుడు ఒకరే ఒకరు స్వర్గీయ బాగారెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఉండ్రి. అప్పుడు ఆయనకు గవర్నమెంట్ వకీల్గా అపాయింట్మెంట్ ఇప్పించడం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు అంటే మెదక్ జిల్లా పాత మెదక్ జిల్లాకు గవర్నమెంట్ అడ్వకేట్గా చేయడం జరిగింది. సర్కార్ వకీల్ అంటుండే అప్పుడు ఒక్కరే. గవర్నమెంట్కు ఏ అడ్వైస్ ఇచ్చినా కలెక్టర్ ఏదన్నా రిపోర్ట్ అడ్వైస్ తీసుకోవాలి అంటే జిల్లా గవర్నమెంట్ వకీల్కి అడగాలి. అటువంటిది ఉండే అప్పుడు. అట్లాంటిది ఎన్నో సేవలు అనుభవించు. కానీ 11 నెలలే చేసిండ్రు. 3 సంవత్సరాల పీరియడ్ ఉంటే కూడా 11 నెలలే వకీల్గా పనిచేసిండ్రు. సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. స్వర్గీయ మన శివరావు షెట్కర్ గారు నువ్వు వచ్చిందా కాదు అని చెప్పేసి నువ్వు సమితి అధ్యక్షునిగా నిలబడాలని చెప్పడం జరిగింది. అయితే వద్దొద్దు నేను పైసలు ఇస్తా, మాడి నారాయణ రెడ్డి ఉన్నాడు, మాడి నారాయణ రెడ్డి గారిని మనం తీసుకొని వద్దాం, మీరు ప్రెసిడెంట్గా నేను ఉంటా, ఇంకా నాకు సర్కార్ వకీలుగా 3 సంవత్సరాలు ఇంకా పీరియడ్ ఉన్నది అంటే కూడా నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి స్వర్గీయ శివరావు షెట్కర్ గారి కోరిక మేరకు వారు సర్కార్ వకీల్ పదవికి రాజీనామా చేసి సమితి అధ్యక్షునిగా ప్రజాసేవలో ఎంట్రైన ఘనత ఆ రోజు కిషారెడ్డి గారిని అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. అప్పుడే మనకు 1981-83లో ఎన్టీ రామారావు గాలి మొత్తం శివరావు షెట్కర్ గారు 83లో ఓడిపోవడం జరిగింది. 83లో కేవలం 2,500-3,000తోనే ఓడిపోవడం జరిగితే మళ్ళీ అరే ఇట్టెట్లయిపోయింది, అందరూ సర్పంచులు మనోలే, డీలర్లు మనోలే, పంచాయత్ సెక్రటరీలు మనోలే, పట్టవారీలు మనోలే, అందరు మనోలే, కానీ 2,500-3,000తోని శివరావు షెట్కర్ గారు ఓడిపోయినరు. అట్లా కాదు. ఎన్టీ రామారావు గాలి, ఎన్టీ రామారావు అక్కడ బాగారెడ్డి గారు గెలిచిండ్రు, జైరాబాద్లో కిషారెడ్డి గారు ఓడిపోయారు. అయితే మళ్ళీ మనం గెలిపియాలి శివరావు షెట్కర్ గారిని. ఎందుకంటే 85లో మీకు అందరికీ తెలుసు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆ రోజు సంక్షోభంలో ఎన్టీ రామారావును గద్దె దించి మళ్ళా ఎలక్షన్లు రావడం జరిగింది మిట్టర్. అప్పుడు కిషారెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకొని కార్యకర్తలందరికీ మీటింగ్ పెట్టి గట్టిగా పనిచేయాలి. అప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు గవర్నమెంట్ రాగానే పోలీస్ మొత్తం వాళ్ళ ఫేవరు, మొత్తం ప్రభుత్వం మారిపోయింది. మొత్తం అంతా చిన్న భిన్నం అయితే కూడా మనం శివరావు షెట్కర్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క నడుము కట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ ఉత్తేజపరిచి మొత్తం భారం తన భుజస్కంధాల మీద వేసుకొని 1985లో మళ్ళీ శివరావు షెట్కర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత కిషారెడ్డి గారిని అని చెప్పేసి మీకు అందరికీ చెప్తాము. ఆ రోజు నుంచి మొట్టమొదటిసారిగా 89లో మీ అందరి కోరిక మేరకు ఆ రోజు మళ్ళీ 89లో మొట్టమొదటిసారిగా కిషారెడ్డి గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎమ్మెల్యే అభివృద్ధి అంటే ఏందో ఫండ్స్ తీసుకొని వచ్చి అందరు ముఖ్యమంత్రులను తీసుకొని వచ్చి నారాయణఖేడ్ని అభివృద్ధి చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఈరోజు నల్లవాగ ఎన్నో గ్రామాలకు రోడ్డు లేకుండే బొక్కస్గామ బ్రిడ్జ్ కట్టింది ఆ రోజు కిషారెడ్డి గారు. ఎన్నో తాగునీటి సమస్య ఎన్ఏపీ నీళ్ళ గురించి స్వర్గీయ బాగారెడ్డి గారు ఆ రోజే నీళ్ళు తీసుకొని వచ్చినాం. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు మిషన్ భగీరథ మేము తెచ్చినాం అంటున్నారు. కానీ ఎన్ఏపీ పథకం ద్వారా నారాయణఖేడ్కు తాగునీటిని తీసుకొని వచ్చింది ఆ రోజు బాగారెడ్డి గారు, శివరావు షెట్కర్ గారు, కిషారెడ్డి గారి ఘనత అని మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఆ రోజు ఇండ్లు ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత 89లో మళ్ళీ పట్నం కూన ఇల్లు కూడా కట్టించింది కిషారెడ్డి గారు. ఎన్నో కార్యక్రమాలు రోడ్లు వేయడం జరిగింది. పంచాయతీరాజ్ మినిస్టర్ బాగారెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేయడం జరిగింది. 94లో టికెట్ రాలేదు. టికెట్ రాకుంటే కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీ అందరూ మళ్ళీ ఇండిపెండెంట్గా కూడా కిషారెడ్డి గారు ఎంబడి ఉండి మరొకసారి వారికి వెన్నుండి మీరందరూ సపోర్ట్ చేసిన ఘనత, ఓడిపోయినా సరే కానీ అందరికీ వెన్నంటి ఉండి సాయం చేసిన ఘనత మీది. ఆయన కూడా మర్చిపోలేదు, ఇండిపెండెంట్గా ఉండి మళ్ళీ మీ అందరూ అడ్వకేట్గా మీ అందరి సేవలు చేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 94లో 99లో మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు. 2004లో సురేష్ రెడ్డి గారికి గెలిపించినాం. మళ్ళీ 2009లో ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా గెలిచినాం. మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యావత్ టీఆర్ఎస్ గాలి వీస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కూడా నారాయణఖేడ్లో 2014లో కాంగ్రెస్ జెండా ఎగిరేసి మీ అందరి అభిమానం చాటుకున్నారంటే నిజంగా మీ అందరి అభిమానం అని చెప్పేసి సభాముఖంగా మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దాని తర్వాత పర్యవసానాలు మీకు తెలుసు. కష్టపడుకుంటూ 10 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటే మీరందరూ నాకు వెన్నంటి ఉన్నారు. కష్టకాలంలో మీ అందరూ, ఎందుకంటే అందరూ అధికారం వైపే మొగ్గు చూపుతారు. ఎంతోమంది టీఆర్ఎస్ గాలిలో 10 లక్షలు కిషారెడ్డి గారు చనిపోగానే చాలామంది టీఆర్ఎస్ వైపు పోయినారు. అయినా కార్యకర్తలందరూ మీరందరూ మమేకమై నాకు 10 సంవత్సరాలు టికెట్ రానప్పుడు కానీ 10 ఎలక్షన్లో కానీ ఎవరికి ఎదురకుండా బెదరకుండా నాకు మళ్ళీ ఎమ్మెల్యేని చేసేదాకా నిద్రపోకుండా కంకణం కట్టుకొని ఎమ్మెల్యేని గెలిపించిన ఘనత మీది. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మా కుటుంబం మొత్తం యావత్తు మీకు కష్టాల్లో సుఖాల్లో ఉన్నందుకు మీకు అందరికీ కూడా మేము మీ కష్టాల్లో సుఖాల్లో వెన్నంటి ఉంటామని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే అప్పుడే మనం వచ్చి కుర్చీ మీద కూర్చున్నాం కానీ మర్చిపోవాలి. కిషారెడ్డి గారు ప్రతి గడప గడపకు ఆయన చేసిన సేవలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం అని ఇప్పించిండు, ఒక రేషన్ డీలర్ అని ఇప్పించిండు, లేకుంటే ఏ విధంగా బ్యాంకు లోన్ అని ఇప్పించిండు, లేకుంటే అసైన్మెంట్ ల్యాండ్ అని ఇప్పించిండు. ప్రతి కుటుంబానికి ప్రతి గడప గడపకు ఏదో ఒక సేవ చేసిండు. ఇప్పుడు నేను కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ అన్ని రూల్స్ మారిపోయినాయి. అప్పటికి ఇప్పటికీ చాలా ఇదైంది. అధికారులు కిషారెడ్డి గారి పేరు చెప్తే ఎంతోమంది పనిచేసిండ్రు. అప్పుడు మాకు ఒక మాట చెప్తుండే, నేను హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా నాకు నారాయణకి అందరు ఏమన్నారు, రమేష్ రెడ్డి, కృష్ణ, అర్జున్ రెడ్డి అని వాళ్ళందరూ కాంట్రాక్టర్స్ ఉండి బాగారెడ్డి గారి దగ్గర, అరే నారాయణకి ఏమున్నదని తొలకపోతున్నావు, ఇక్కడ హైదరాబాద్లో దవాఖానా పెట్టిపిస్తే మస్తు పైసలు వస్తాయి, ఆడ నారాయణకేళ్ళ పైపం అందరు గరీబోలే, పైసలు ఇయ్యరు, ఆడ ఎక్కువ ఫీజు ఎక్కువ ఇయ్యరు అని చెప్తే మా నాయన కిషారెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళ మాట ఇచ్చిపెట్టు, మన ప్రజలకు మనం సేవ చేయాలి, నువ్వు నారాయణకేళ్ళనే హాస్పిటల్ పెట్టు, నేను జీతం ఇస్తాను నీకు అని చెప్పేసి నన్ను నారాయణఖేడ్ తీసుకొని వచ్చి హాస్పిటల్ పెట్టించిండు. ఆయన అన్నట్లుగానే నేను సేవ చేసుకుంటూ 2006 వరకు నేను, తర్వాత 2006లో జడ్పీటీసీ అయినా, 2010 దాకా కూడా నేను హాస్పిటల్ నడిపించిన. 2010లో హాస్పిటల్ వేరే వాళ్ళకి అప్పచెప్పేసిన. తర్వాత నేను 14లో సమితి మండల ప్రెసిడెంట్ అయిన సార్ కిషారెడ్డి గారు ఎమ్మెల్యే. తర్వాత ఆయన దివంగతులైనరు. ఎంపీపీగా అట్లే కొనసాగిన. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యేగా మీకు అందరికీ సేవ చేసే భాగ్యం. నాకు జడ్పీటీసీ నిలబెట్టేటప్పుడు చెప్తుండే, నువ్వు రోజు 10-20 వేలు సంపాదిస్తావు, ఏమైనా సంపాదిస్తా అని చెప్పేసి రాజకీయంలోకి రాకు, ఇది ఎప్పుడు కూడా సేవనే, మా పేరు నిలబెట్టేది ఉంటే రాజకీయంలోకి రా అంటే నేను ఖచ్చితంగా మీ పేరు నిలబెడతా అని జడ్పీటీసీ అయినా ఎంపీపీ అయినా ఈరోజు మీ అందరి కృషి వలన ఎమ్మెల్యే కూడా అయినా చెప్పి చెప్తా ఉన్నా. అందరికీ అడ్వకేట్లకు చెప్తుండే, నా దోస్తులు కొంతమంది డాక్టర్లు ఉంటే చెప్తుండే ఏమని, ఎంతోమంది యంగ్ అడ్వకేట్స్ కొత్త అడ్వకేట్లకు ప్రొఫెషన్లకు వస్తే చాలా సంతోషపడుతుండే, సార్ అరే నువ్వు వకీలు అయినావా, సంతోషం, వెరీ గుడ్ అంటుండే. కొత్తగా డాక్టర్ అయినావా, కొత్తగా చెప్తుండే, ఒక మాట చెప్తుండే, మీరు ఈ రేపు జనరేషన్ ఎట్లున్నదంటే కొత్తగా ఉద్యోగం రాగానే లేకుంటే కొత్తగా ప్రొఫెషన్ కాగానే అప్పుడే పైసలు వెంబడి పడతారు మీరు. కానీ అట్లా పద్ధతి కాదు, పైసలు వెంబడి పడవద్దు. మీరు కష్టపడి పనిచేస్తే పైసలే మీ వెంబడి వస్తాయి, మీరు పైసలు వెంబడి పోవద్దు అని చెప్పేసి మాకు ఎప్పటికీ చెప్పిన ఘనత ఆ రోజు మహానుభావుడు ఈరోజు మన మధ్యన లేడు. మాకందరికి క్రమశిక్షణ నేర్పి పైసలు వెంబడి మీరు పోవద్దు, పైసలు మీ వెంబడి రావాలి, కష్టపడాలి మీరు అని చెప్పేసి నేర్పించారు ఆ రోజు. అదే ఆయన ఆదేశించిన ఆదేశాల మేరకు, ఆయన సూచించిన బాటలో ఈరోజు కూడా నడుస్తూ ఉన్నాం, ప్రజాసేవ చేస్తూ ఉన్నాం నిస్వార్థంగా ప్రజలకు. ఆయన ఇంకోటి, నాకు ఎమ్మెల్యే కాగానే భయం. అప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఒకటే కోరిక ఉండే, ఏమని
పేరు నిలబెట్టాలి. కిష్టారెడ్డి కొడుకులు వేస్ట్ గాన్లు కానీ అట్లా అనవద్దు ఎవరు ప్రజలు అని. ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, ఖచ్చితంగా పట్టుదలతోని ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని మీ అందరి కృషి మేరకు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యే వరకు ఒకటే ఉండే ఎమ్మెల్యే కావాలని. ఎమ్మెల్యే అయిన తర్వాత ముళ్ళ కిరీటం అందరూ అనుకుంటారు ఎమ్మెల్యే కాగానే అందరికీ ఫ్రీ అయిపోయారు. ఎమ్మెల్యే అయినాక బరువు బాధ్యతలు బాగా పెరిగినాయి. మెంటల్ టెన్షన్, పనులు అయితే లేవు, బడ్జెట్ లేదు. బడ్జెట్ లేకున్నా కూడా అడుగడుగునా కొట్లాడుకుంటా నారాయణఖేడ్ అభివృద్ధికి. ఎందుకంటే కిష్టారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయి నారాయణఖేడ్ ముఖ చిత్రాన్ని మార్చేసిండు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. అయితే ఆయన పేరు నిలబెట్టాలంటే లేకుంటే ఏమంటారు, అరే అమ్మ తండ్రి మంచోడు ఉండే, కొడుకు దద్దమ్మ, కొడుకు ఏం డెవలప్మెంట్ చేయలేదంటారు. ఇదొక నాకు రాత్రి మెలుగుతూ ఉంటుంది. నిద్రపోతే అదే, ఏది చేసినా నిద్రపోతే కూడా అదే ఆలోచిస్తా. అరే నారాయణఖేడ్కి ఇద్దే వలన, నారాయణఖేడ్ ఇది అద్దే వలన, అది ఇడికి పోతే ఆ పని అవుతుందేమో, ఇడికి పోతే ఆ పని అవుతుందేమో. అందులో కొంతమందికి నేను ఎన్నోసార్లు చెప్పిన, దయచేసి ఈ చిన్న ఫంక్షన్లు కందూరులకు తొట్టెళ్ళకు విలువకుండి అక్కడ పనులు ఖరాబ్ అవుతాయని కూడా నేను ఎన్నోసార్లు చెప్పి ఖచ్చితంగా ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా వస్తాం. అక్కడ బడ్జెట్ ఉండి అప్పుడు కిష్టారెడ్డి గారు ఉండగా ఫోన్లో ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి మాకు ఇది కావాలి అని అంటే అప్పుడు పనులు అయ్యేటి. బాగారెడ్డి గారు ఎంపీ ఆయనకు అండదండగా ఉండి అప్పుడు చెప్పగానే ముఖ్యమంత్రులు అందరు ముఖ్యమంత్రులు కూడా ఆయనకు పనిచేసింది. ఈవెన్ ఆంధ్ర తెలంగాణ వేరు కాకముందు కిరణ్ కుమార్ రెడ్డి వరకు, చెన్నారెడ్డిని పట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు కిష్టారెడ్డి గారు చెప్పింది వేదం. కిష్టారెడ్డి గారు ఏ చెప్తే ఆ పని అందరు ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ చేసింది. కానీ ఇప్పుడు నేనేమైపోయినా, నేను జూనియర్ని అయి మీ అందరి ఆశీర్వాదంతో అడుగడుగునా కొట్లాడుకుంటా ప్రతి డిపార్ట్మెంట్ అందరూ అప్పటి కిష్టారెడ్డి గారితో పనిచేసిన మంత్రులు బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంతోమంది మంత్రులు ఉన్నారు. ఇంకా వారందరి ఆశీర్వాదంతో, వారందరి అండదండలతో, వారి సహాయ సహకారాలతో, మీ ఆశీర్వాదంతో నారాయణఖేడ్కు అందరికంటే ఎమ్మెల్యేల కంటే కూడా కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాను. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా కూడా కొట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా కూడా కిష్టారెడ్డి గారి పేరు నిలబెట్టే విధంగా నారాయణఖేడ్ను అన్ని విధాల ఇంకా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత అభిమానం చూపించి ఇంత 11 సంవత్సరాలైనా కూడా ఆయన చేసిన సేవలు మర్చిపోకుండా మా కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఈరోజు మీరు వచ్చిందంటే మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇలాగే మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండి ఇంకా కూడా ఈ 2.5 సంవత్సరాలే కాదు ఇంకా ముందు మీరు అందరూ ఆశీర్వదిస్తే ఇంకా కూడా నారాయణఖేడ్ ముఖ చిత్రాన్ని మార్చి ఎన్నో ఒక 4-5 స్కీములు పెట్టుకున్నా. ఆ 4-5 స్కీములు నారాయణఖేడ్కి వస్తే తాగునీటి సమస్య నారాయణఖేడ్లో ఉండదు, సాగునీటి సమస్య ఉండదు, సస్యశ్యామలం అయిపోతుంది. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు వస్తుందో పోతుందో అది రాజకీయంగా ఏదో ఓట్ల గురించి చేసిండ్రు. కానీ అది కాకుండా తక్కువ బడ్జెట్తోని ఇంకా వేరే స్కీములు తీసుకొని వచ్చి నారాయణఖేడ్ ప్రతి అన్ని మండలాలు, ముఖ్యంగా వర్షాభావ పరిస్థితి ఏవైతే ఉందో నాగలిగిత మండల్ కానీ, కంటి మండల్ కానీ చాలా వెనుకబడ్డ ప్రాంతాలు, ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాలకు ఖచ్చితంగా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య ఇంకా ఇతర సమస్యలన్నీ తీర్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి రోడ్లది ఒకటి ఉంది. రోడ్లు కూడా త్వరలో అన్నీ కూడా మీరే చూస్తారు. అన్ని రోడ్లు కూడా అభివృద్ధికి శాంక్షన్ అయినాయి, అవి టెండర్ అయింది, అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. రోడ్లు ఒకటి వెనుకబడ్డం, అది కూడా ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి దాని మీద తట్టడు మట్టి కూడా పోయలేదు. అది ఒక్కటే కాకుండా రేషన్ కార్డులు అవన్నీ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, బస్సు ఫ్రీ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. రోడ్లు కూడా ముందు రోడ్లు కూడా చేసుకుంటాం. ఈ 4-5 స్కీమ్లు వస్తే నారాయణఖేడ్ని సస్యశ్యామలం చేసే విధంగా ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎలక్షన్లో నేను ప్రామిస్ చేసిన ఉద్యోగాలు తెచ్చి పెడతా, కంపెనీలు తీసుకొస్తా అని దాని గురించి కూడా అడుగుపడతా ఉన్నది. శ్రీధర్ బాబు గారి కృషి వలన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వలన త్వరలో మనకి ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా వస్తూ ఉన్నది. ఆల్రెడీ ఏటీసీ సెంటర్ వచ్చింది, టెండర్ అయింది. దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు నిరుద్యోగ యువతకు అని చెప్తా ఉన్నా. ఫ్యాక్టరీలు వస్తే మన కనీసం 5-10 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే విధంగా కృషి చేస్తూ ఉన్నా. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే, భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనము ఈ 2.5 సంవత్సరాల్లో నెరవేర్చుకొని ముందుకు పోతామని చెప్పేసి ఇంత అభిమానం చూపి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను.